శుభముహూర్తం, మళ్ళీ ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు గడిచి ఇప్పుడు 10 గంటల ముహూర్తం ఉన్నారనుకో, ఎవరో అతిథులు రాలేదు, చుట్టాలు రాలేదు, అది రాలేదని లేకపోతే ఇంట్లో తయారీ వెళ్ళటము. పెళ్లిళ్ళు కూడా చాలా మటుకు అలాగే చేస్తున్నారు కొంతమంది. 11ంటికి లగ్నం అనుకోండి, 12ంటికి జీలకాబెర్రం పెట్టిస్తున్నారు. అదే ముహూర్తం ఇక పెట్టుకోవటం దేనికి మీ ఇష్టం, మీరు చేసుకోండి. పెళ్లిళ్ళు దేనికైనా సరే ముహూర్తం అనేది చాలా ముఖ్యమైనది. ముహూర్త నిర్ణయం తీసుకుని చక్కగా ఆ టైంకి పని చేసుకోవడం అనేది మంచిది. శంకుస్థాపనలు కానీ ఏదైనా ప్రారంభోత్సవాలు కానీ ఇవి చేసుకోవాలి. అందుకే చాలా చోట్ల చూడండి, ఇళ్ళు నిర్మాణంలో ఉండి సహంలో అయి ఆగిపోతూ ఉంటాయి. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఆ ఇళ్ళు అంతే ఉంటాయి. కొన్ని బిజినెస్లు మొదలు పెడతారు, అవి అంతే పాడుబడిపోతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణాలు శుభలగ్నాలు శుభముహూర్తాలు లేకపోవడమే కారణం. దీనికి తోడు అదృష్టము జాతక ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి కేవలం శుభముహూర్తాల మీద ఆధారపడకుండా మీ జాతకంలో ఏవేవి కలిసి వస్తాయి, ఏం కలిసి రావు, ఇవి కూడా తెలుసుకుని ఏ పనులన్నా చేసుకోవాలి, ముహూర్తాలు పెట్టుకోవాలి. ముహూర్తం అనేది మీ జాతకాన్ని మీ నక్షత్రాన్ని బట్టి పెట్టేది కానీ ఎట్టా పెడితే అట్టా పెట్టే ముహూర్తం మటుకు కాదు. జ్యోతిష పండితుడు అడుగుతాడు, మీ నక్షత్రం ఏమిటి, పుట్టిన టైం ఏమిటి, మీకు ఏది కలిసి వస్తుంది. వాళ్ళకి ఆ ముహూర్తాలని ఎప్పుడు పడితే అప్పుడు కలవమ్మా, ఎవరికి పడితే వాళ్ళకి. అది ముహూర్తం ఏమంటే తప్పకుండా ఉండి తీరు.